యా హాయ్ అండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. ఓ అంటే మీరు వెళ్ళాలనుకున్నారా? తృప్తిగా తప్పింది కానీ కొంచెం లెక్క అంటారు కదా, టాలెంట్ గుమ్మడికాయ అంత ఉన్నా కానీ ఆవగించేంత లెక్క ఉండాలనేసి అలా జస్ట్ మిస్ అయింది. లేకపోతే నేను కూడా బిగ్ బాస్ లో ఉండాల్సింది. ఓకే, మీ ఫేవరెట్ ఎవరండి బిగ్ బాస్ లో? ప్రెసెంట్ అయితే కళ్యాణ్ పడాలా. ఓకే, కళ్యాణ్ పడాలా, తర్వాత తనుజ గారు, ఇమానుయల్ గారు, వీళ్ళైతే నాకు చాలా. ఎందుకని మీ కళ్యాణ్ పడాల గారంటే ఇష్టం? ఒక కామనర్ గా వెళ్ళి మొత్తం హౌస్ మొత్తం అటెన్షన్, హౌస్ మొత్తమే కాదు బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నాడు. లాస్ట్ కెప్టెన్ గా నిలిచాడు కళ్యాణ్ పడాలా. సో నెక్స్ట్ వచ్చే కామనర్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్. అంటే అది 3 వారాల నుంచే కదండి జరిగింది, ఇది ముందు నుంచి లేదు కదా, మరి ముందు నుంచి ఏమైంది? స్టార్టింగ్ అదే కామనర్ గా వచ్చాడు కదా, కామనర్ గా వచ్చాడు. కెమెరా కొత్త, లైక్ యాక్టింగ్ కొత్త, లేకపోతే అక్కడ ఉండవలసింది కొత్త కదా, అలా కొంచెం లైక్ అడ్జస్ట్ అవుతా అలా గ్రాఫ్ గ్రాజువల్లీ పెరిగింది. అంటే మిగతా వాళ్ళతో చూసుకుంటే సెలబ్రిటీస్ వాళ్ళకన్నీ కెమెరా దగ్గర అలవాటు అంతా ఉంటుంది. బట్ కామనర్ గా వచ్చి అక్కడ సెట్ అయ్యి ఇంతవరకు ఉన్నాడు, ఇంతవరకు నిలిచాడు. చాలా మంది ఇంకా కళ్యాణ్కి క్యాపబిలిటీ ఉంది, విన్నింగ్ అయ్యే క్యాపబిలిటీ ఉంటున్నారు. అంత స్టేజ్ లో ఉన్నాడంటే చాలా గొప్పే కదా. అంటే కామనర్స్ ఆయనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అక్కడ. డిమోన్ పవన్ ఉన్నారు. బట్ హైలైట్ అయిన వాళ్ళు ఎవరు క్యాప్టెన్ అయ్యాడు. లైక్ డిమాన్ పవన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఆడాడు. అతనికి ఏదో బ్యాక్ పెయిన్ వచ్చి లైక్ అక్కడ అయిపోయాడు. కానీ లేకపోతే అక్కడ కళ్యాణ్ నాకు ఎక్కడ మంచి విషయం ఏమనిపించిందంటే, డిమాన్ పవన్ ని తీసేసి రీతు చౌదరిని తీసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయాడు గెలవడం. సో తన సమభుజిని చేసుకొని తనకి ఒక ఏమంటారు ఛాన్స్ ఇచ్చి తనతో పాటు పోటీగా ఆడాడు. అక్కడ ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ గా ఆడతారు, ఇద్దరికి క్యాపబిలిటీ ఉంది, ఫిజికల్ గా కూడా ఇద్దరుగా చాలా ఫిట్ ఉన్నారు. అలాంటి పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవడంలోనే కళ్యాణ్ అక్కడ గెలిచేశాడు. ఆట గెలుస్తాడా గెలవడా, బట్ హార్స్ అయితే గెలిచేశాడు. అలాంటి పర్సన్ ని గెలిచి లాస్ట్ కి క్యాప్టెన్ అయ్యాడు అంటే చాలా గొప్ప విషయం. అతను రిపోర్టింగ్ టు బిగ్ బాస్ కళ్యాణ్ పడాలి అంటున్నాడు కదా, సెల్యూట్ చేయడము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఓకే, అండ్ మన రీతు గారు సంజనా తీస్తారు కదా ఇలా పొడి చేసి, సో అది మీకు ఎలా అనిపించింది? పర్సనల్ ఏమైనా పెట్టుకుందంటారు గజ్జి మొన్న నామినేషన్స్ పరంగా? ఖచ్చితంగా నామినేషన్స్ లో సంజనా గారిని రీతు చౌదరి కొంచెం ఏదో నార్మల్ గా ఒక ఇష్యూ ప్రకారం అనింది. సో అక్కడ మాట పెరిగిపోయి సంజనా గారు అసలు బై మిస్టేక్ అన్నారా, లేకపోతే కావాల్సిగానే ఆమె మనసులో ఉన్నది అన్నారో తెలియదు. కానీ రీతు చౌదరి ఇలా పవన్ కళ్యాణ్ తో పక్కనే కూర్చుంటుంది, అది నాకు నచ్చట్లేదు. అలా కొంచెం అది నేషనల్ మీడియా కదా, నేషనల్ టీవీలో ఉన్నప్పుడు కొంచెం పోర్ట్రేట్ వేరేగా అవుతుంది. చూసే జనాలకి చాలా మంది కూడా ఆ మందిని కొంతమంది నచ్చిండొచ్చు, అరే అవును కదా అలా ఉన్నారు కదా, కొంచెం నచ్చట్లేదు కదా అనేసి. బట్ డైరెక్ట్ గా వచ్చినప్పుడు 10 మంది చూస్తున్నారు, ఇంతమంది చూస్తున్నారు అన్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడింటే వాళ్ళు కూడా బయట పోయినాక వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇట్లా పోర్ట్రేట్ చేస్తే బ్యాడ్ గా వాళ్ళకి అవుతుంది అని తెలుసుకొని ఆమె మంచిగా మాట్లాడింటే బాగుంటుంది. మీ పరంగా అది కరెక్ట్ అనిపించింది, రాంగ్ అనిపించింది? యా అబ్సల్యూట్లీ రాంగ్ అనిపించింది. నాన్న అమ్మ అంటే తిరుగుతూ కొడుకు అంటూ తిరుగుతున్న ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మకి వ్యతిరేకంగా అలా అనడం తప్పు, అలా అనకూడదమ్మా అనేసి చాలా అంటే నచ్చ చెప్పాడు. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి అరే ఏంది ఇలా అనేసింది సంజన, అలా అనకుండా ఉంటే బాగుండు. సో పర్సనల్ గా వెళ్ళి లైక్ పక్కన కూర్చొని అలా కాదమ్మా ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని పక్కన చెప్పొచ్చు. నీకు నచ్చలేదా సో వెళ్ళి చెప్పు పర్సనల్ గా. అలా నేషనల్ మీడియాలో అలా అందరూ చూస్తున్నప్పుడు లైక్ నామినేషన్స్ లో అనడం చాలా అంటే చాలా తప్పు. ఇప్పుడు వచ్చిన ప్రోమోలో కూడా చూసుకుంటే నాగార్జున గారు చాలా అంటే చాలా ఫైర్ అవుతున్నారు. రెడ్ కార్డ్ ఇచ్చి డైరెక్ట్ గా హౌస్ డోర్స్ ఓపెన్ చేసి బయట వెళ్ళిపో నీకు నచ్చకపోతే అంటున్నారు. సో అంత ఫైర్ అయ్యారు నాగార్జున గారు కూడా. అలా చేయడం చాలా తప్పు అనిపించింది ఆ విషయంలో. ఓకే, అండ్ మనకి తనుజ గారు దివ్య గారికి ఫస్ట్ అయితే మాత్రం ఎవరిని తీసేస్తారు కెప్టెన్ నుంచి అంటే నేను దివ్య తీసేస్తాను, దివ్యకి ఎవరిని సపోర్ట్ చేయను అనింది కదా. మరి లాస్ట్ మళ్ళీ దివ్యతో మాత్రం వేరేగా తిప్పి చెప్పేసింది కదా, అది మీకు ఎలా అనిపించింది? కన్నింగ్ అనిపించింది తనుజ గారు? ఖచ్చితంగా యాక్చువల్ గా వాళ్ళకి పర్సనల్ గ్రడ్జ్ ఉంది, ముందుగానే పర్సనల్ గ్రడ్జ్ ఉంది. దాన్ని ఇంకా వాళ్ళు కూల్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎంత కూల్ చేద్దాం అనుకున్నా కానీ లాస్ట్ కి ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఇష్యూ అవుతూనే ఉంది. సో అక్కడ ఇష్యూ అయ్యేసరికి వేరే వాళ్ళు లైక్ కళ్యాణ్ కానీ లేకపోతే కళ్యాణ్ మంచి ఫ్రెండే, రీతు మంచి ఫ్రెండే, డెమాన్ మంచి ఫ్రెండే, అంత మధ్యలో ఒక ఇష్యూ పెట్టుకోండి వ్యక్తిని తీసేయకుండా ఇంకెవరు తీస్తారు చెప్పండి? అంటే మొన్న నామినేషన్ లో నీకు నాకు ఇంకేం వద్దు, ఎవరి వల్ల మన ఇద్దరు కొట్టుకోవడం మళ్ళీ ఇద్దరు హక్ చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు అలా అదే చెప్తున్నాను కదా, ముగ్గురు నచ్చిన విషయాలు మనుషులు ఉన్నారు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ వేరే పర్సన్ అదర్ పర్సన్ కొంచెం లైక్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కలిసిపోయినచ్చు, కానీ అక్కడ ఉండే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుంది ఖచ్చితంగా. సో వాళ్ళని కెప్టెన్ గా చూడాలని తను అనుకునింది కాబట్టి ఇచ్చింది, దానిలో కన్నింగ్ ఏం లేదు. కానీ సో మంచిగానే అనిపించింది నాకైతే తనుజ.